కీర్తన గ్రంథం 146. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. దేవుడు తన బలమైన హస్తాన్ని మీ మీద చాపునుగాక. 146 6th వర్డ్స్. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. అవును, ఆకాశం ఆయనది, భూమి, సముద్రం, దానిలోని సర్వమును సృజించినవాడు. ఈ సమస్తాన్ని సృజించింది ఎవరు? దేవుడైన యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ చూస్తే ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆ సృజించిన దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు నీ పేదరికములోనే ఉంచడు, వ్యాధిగ్రస్తుడిగా ఉంచడు, బలహీనుడిగా ఉంచడు. నీ పాపము, నీ బలహీనతలు అలాగే ఉండవు పిల్లరా. ఆయన ఎన్నడూ మాట తప్పడంట. నువ్వు శ్రద్ధను పుచ్చుకుంటే ఆ మహారాజు, అత్యున్నతుడు, ఆ మహోన్నతుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, సర్వమును సృజించిన దేవుడంట. నిన్ను సృజించాడు ఆయన. భూమిని, ఆకాశమును, దానిలోని సర్వమును సృజించిన వాడంట. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సృజించిన దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీసివేయగలడు. సర్వ విషయములలో నీకు మేలు కలగచేస్తాడు. అవును ప్రియులారా, ఆయనే సమస్తమును సృజించాడు. ఈ లైవ్ చూసిన మీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఇంకా మీ జీవితం తప్పిపోతుందో దేవుడు మీ జీవితాన్ని సరిచేయునుగాక. ఎక్కడైతే అశ్రద్ధ ఉందో ఈ రోజు నుంచి శ్రద్ధగా మారుడుగాక. ఎక్కడైతే నీ ప్రార్థన చల్లారిపోయిందో, ఏ విషయంలో అయితే వెనకబడిపోయినావు, బలహీనమైపోయినావు, ఏ అప్పు నిన్ను బాధిస్తుందో, ఏ ఆర్థిక సమస్య, ఏ అనారోగ్య సమస్య నిన్ను కలత పెట్టి వేధిస్తుందో మీ జీవితంలో దూరం అయిపోవునుగాక. సర్వము సృజించిన దేవుని చేత, సర్వము సృజించిన సర్వోన్నతుని చేత, మహోన్నతుని చేత, మహారాజయున్న ఆ దేవుని చేత నీవును, మనమును, అందరమును నిశ్చయముగా మేలు చూచుదుముగాక, మేలు పొందుదుముగాక. అవునండి, అంతేకాదు, రెండో విషయాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నా. దేవుడు మన జీవితాన్ని ఏలినప్పుడు ఈ భూమిది ఏది కూడా మనది ఏలదు ప్రియులారా. బైబిల్లో చూద్దామా? దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు, శ్రద్ధ పుచ్చుకుని వారు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. అందుకే బద్ధకం వెళ్ళిపోవాలి. బద్ధకం నీ జీవితం నుంచి, నా జీవితం నుంచి, మీ కుటుంబం నుంచి, మనందరి జీవితం నుంచి తొలగిపోవాల పిల్లరా. బద్ధకంగా పనిచేయటము ద్వారా దరిద్రత అంట. శ్రద్ధ ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. చక్కటి మాట అండి. శ్రద్ధకు ఐశ్వర్యానికి ఎంత కనెక్షన్ ఉందో అర్థం చేసుకోవాలి. బద్ధకానికి దరిద్రతకు ఎంత సంబంధం ఉందో చూడాలి. బద్ధకం వెళ్ళిపోయినప్పుడు దరిద్రత కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు మన జీవితంలో ప్రతి బద్ధకమైనది యేసునామములో తొలగిపోనుగాక. దానికి దరిద్రత యాడ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే శ్రద్ధను కలిగి ఉంటామో, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునంట. శ్రద్ధ గల రాజు, శ్రద్ధ గల వ్యక్తి, శ్రద్ధ గల భక్తుడు, విశ్వాసి ఒకవేళ పేదరికంలో ఉండొచ్చు, ఆ రాజు పేదరికంలో ఉండొచ్చు, ఎప్పుడైతే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో అన్ని విషయాల్లో మేలు చూస్తాడంట. అలాగే మనం కూడా శ్రద్ధను చూపటం ఎప్పుడైతే ప్రారంభిస్తామో
ఐశ్వర్యవంతుడగునంట. ఈ సామెతలు 12:24 కనుక చూచినట్లయితే, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారంట. ద హ్యాండ్ ఆఫ్ ద డెలిజెంట్ షల్ బేర్ రూల్. అంటే ఇక్కడ అంటున్నాడు, శ్రద్ధగా పని చేసినప్పుడు, శ్రద్ధ చూపినప్పుడు, శ్రద్ధ పుచ్చుకున్నప్పుడు రూలర్స్గా ఉంటాం, రూల్ చేస్తాం. మళ్ళీది కానీ లోకంలో దెయ్యం, అపవాది, బలహీనతలు, పాపం, శాపం, చీకటి, బలహీనత, అపవిత్రత, అసహ్యత ఏది కూడా రూల్ చేయదు పిల్లరా. దేవుడు ఎప్పుడైతే మనల్ని రూల్ చేస్తాడో, శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని రూల్ చేస్తాడు. శ్రద్ధ గలవాడు, బైబిల్ అంటుంది, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడంట. అంటే దేవుని విషయాల్లో ఎప్పుడైతే శ్రద్ధను చూపించడం ప్రారంభిస్తావో దేవుడు నిన్నేలుతాడు, భూమిని నువ్వేలుతావు. అందుకే బైబిల్లో గనక మనం చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తే ఒక మాట అంటాడు పిల్లరా. ప్రతిరోజు కూడా ఈ లూకా సువార్తను చూస్తున్నప్పుడల్లా నాకేదో ఒక కొత్త విషయం కనబడుతుంది. అదే అధ్యాయం చదువుతున్నా, అదే అధ్యాయంలో ప్రతిరోజు క్రొత్తదనం కనబడుతుంది. ఇక్కడ ఒక ఈ ధోనిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి, ఇక్కడ యేసు ప్రభుతో సీమోను ఒక మాట అంటాడు. 5వ అధ్యాయం 5వ వచనం, సీమోను ఏలినవాడా, ఏలినవాడా. అవును, రాజులు ఏలుతారు కదా, మాస్టర్, రూలర్, లార్డ్. అంటే ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు మన జీవితాన్ని ఏలుతాడో, ఏలడానికి అవకాశం ఇస్తామో, ఏలమని మన కుటుంబాన్ని, మన జీవితాన్ని ఎప్పుడైతే అప్పగిస్తామో, మనని ఏలే ప్రతీది కూడా మనం ఏలే వ్యక్తుల్లాగా మారిపోతాము. ఇంతసేపు రాత్రంతా ప్రయాసపడితే కానీ ఏమీ దొరకలేదంట. పేదరికం అంతా నేలుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి ఏలమని చెప్పాడు, నా ఏలినవాడా, నన్ను ఏలు అన్నట్టుగా చెప్తున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే ఏల ప్రారంభిస్తాడో, ఆ ధోని నిండిపోయింది. 2 ధోనులు నిండిపోయినాయి. రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున వలవేతుమని ఆయనతో చెప్పాను. మాస్టర్ అంటున్నాడు, లార్డ్, మాస్టర్, రూలర్, కింగ్ ఈయన. అవును, ఇక్కడ సర్వము, నా జీవితానికి నువ్వు మాస్టర్, నా పరిస్థితులకు, ఇప్పుడున్న దారిద్ర్యానికి, పేదరికానికి, నా ఇబ్బందులకు నీవే నా మాస్టర్, నా ఏలినవాడా అంటున్నాడు. అవును, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితాన్ని కనుక దేవుడు ఏలటం ఆరంభిస్తే నీవు నీ ప్రతి పరిస్థితిని ఏలుతావు. అదే చోట లోతుగా వేసి, అదే సముద్రం, అదే భూమి, అదే ప్రాంతం, భూమి మీద సర్వభూమికి మహారాజయ్యున్నాడు ఆయన. ఆ మహారాజు ధోనిలో ఉన్నాడు. ఆ రాజుని ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభుని నా ఏలినవాడు అంటున్నాడు. మనం కూడా ఆ రక్షకుని, ఆ రాజుని, ఆ మహారాజుని, సమస్తానికి మహారాజైన ఆ దేవుని నా ఏలినవాడని ఎప్పుడైతే పిలుస్తామో, మన జీవితంలో మనల్ని ఏలటం ప్రారంభిస్తాడో సమస్యలన్నీ తొలగిపోతాయి. లైవ్ చూస్తున్న మీ జీవితంలో అటువంటి కార్యం జరుగునుగాక. నా ఏలినవాడా. రాత్రి అతని చీకటి వెళ్ళింది, దుఃఖం వెళ్ళింది, నిరాశ వెళ్ళింది, ఏమి దొరకలే. ఉదయ కాలమే మహారాజు తన ధోనిలోకి వస్తున్నాడు. నిలబడినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. నా ఏలినవాడు అంటున్నాడు. అప్పటికప్పుడే కొన్ని మాటలు విని సీమోని పేతురు ఏమంటాడు? రూల్ మీ లార్డ్, నన్ను నువ్వు ఏలాల ప్రభా. ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఏలు అని చెబుతామో, సమస్త పరిస్థితులు భూమి మీద వాటిని నువ్వు ఏలే వ్యక్తిగా మారిపోతావు. అదే చోట, అదే ప్రాంతం, అదే సముద్రం, కొంచెం లోతుగా వెళ్ళి కుడివైపున వలవే కానీ తన ధోని నిండిపోయిందంట. పిగిలిపోవునంతగా నింపుకున్నాడు. మరొక ధోని కూడా నిండిపోయినట్టుగా చూస్తున్నాము. ఈ భూమి మీద ఉన్న ప్రతి గడ్డు సమస్యను, కఠిన సమస్యను
దుఃఖ పెట్టే వాటిని, బాధ పెట్టే వాటిని, బలహీనపరిచే వాటిని, ఇబ్బంది పెట్టే వాటిని, రాత్రంతా ప్రయాసపడితే నథింగ్. ఒకవేళ అటువంటి కఠిన పేదరికంలో వెళ్తున్నావా, దారిద్రమా, అప్పు సమస్యన, అనారోగ్య సమస్యన, ఇక్కడ అంటాడు నా ఏలినవాడా. సీమోన్ అంటున్నాడు రాత్రి దుఃఖము కలిగింది, ఉదయకాలం సంతోషం కలుగుతుంది. మాస్టర్ నా ఏలినవాడు అంటున్నాడు. ఈరోజు మనం అందాం మన పరిస్థితుల మీద, మన దుఃఖాల మీద, మన బాధల మీద, నా ప్రభువా, నా రాజా, నీవే ఈ భూమిని ఏలువాడు, నా జీవితాన్ని కూడా ఏలనప్పుడు ఈ భూమి మీద ప్రతి పరిస్థితిని ఏలే వ్యక్తులుగా నిన్ను రూలర్గా మార్చివేస్తాడు ఆయన. యేసు రూలర్గా మారిపోయాడు. దానియేలు, సొలొమోను, బైబిల్లో చూస్తే దానియేలు, సొలొమోను, యేసోబు, మోషే, వీళ్ళందరూ రూలర్స్గా మారిపోయారు. ఎందుకంటే సమస్తమును ఏలే దేవునికి వారి జీవితాన్ని అప్పగించుకున్నారు కనుక ఈ భూమి మీద ఏది వారిని ఏలలే, భూమినే వారు ఏలారు. సెకండ్ థింగ్, అవును, ఆ ప్రభుని నీ ఏలికగా చేసుకున్నావా? రూల్ మీ లార్డ్, నన్ను రూల్ చేయి ప్రభా, నన్ను ఏలు. ఏ రాజు శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ రాజు ఈ భూమి విషయంలో అన్ని విషయాలు కూడా ఆశీర్వదించబడతాడంట. శ్రద్ధ పుచ్చుకుంటున్నామా? శ్రద్ధ కలిగి ఉంటున్నామా? ఇప్పుడు నువ్వు మేలు చూస్తావు, సర్వ విషయాలు కూడా మేలు చూస్తావు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామా అండి. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితలతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములు, నీ పశువుల విషయములు, నీ నేల పంట విషయములు నీకు సమృద్ధిగా మేలు కలుగును. అవును ప్రియులారా, దేవునికి వాక్యం అంటుంది, సహోదరా సహోదరి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములో, ప్రతి విషయములో దాని అర్థం నీకు సమృద్ధిగా మేలు కలుగును. లైవ్ చూస్తున్న మీ జీవితంలో అన్ని విషయాలు, సర్వ విషయములు ఇజ్రాయేల్ ప్రజలకు వారికంటే ఎక్కువగా మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. పితరుల కంటే కూడా. ఇదే 30వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే, అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, యేసోబు కంటే, ముందున్న వారి కంటే కూడా, నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయునంట. విస్తారమైన మేలులు కలగ చేస్తాను ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. అవును, శ్రద్ధను చూపుతున్నామా? శ్రద్ధను కలిగి ఉంటున్నామా? అలాగైతే సర్వము సృజించిన ఆ దేవుడు సర్వ విషయంలోనికి మేలు కలగజేస్తాడు. రెండవదిగా, నిన్ను ఏలినప్పుడు సమస్త భూమిని నిన్ను ఏలే వ్యక్తిగా, భూమి మీద నిన్ను ఏలకుండా చేస్తాడు, నీవే ఏలేలాగా చేస్తాడు. 3 విషయాన్ని మాట్లాడుతున్న పిల్లరా, ఉత్సాహము నందుదము. చూద్దామా, బైబిల్లో చూద్దామా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దామండి. త్వరగా ముగిద్దాం, బైబిల్లో చూద్దాం ఒక మాట. సముద్రమును దాని సంపూర్ణత ఘోషించునుగాక, పొలము వాటి యందు సర్వమును సంతోషించునుగాక, యెహోవా వేయించేయుచున్నాడు. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని గనక చూస్తే, ఏడవ నెల 23వ దినమందు దావీదునకు సొలొమోనునకు తన జనులైన ఇశ్రాయేలుకు యెహోవా చేసిన
మేలుల విషయమై సంతోషించును, మనోత్సాహమునొందుచును. ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చు వాని పంపివేసెను. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలునకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును, మనోత్సాహమునందుచు అంట. మనసులో ఉత్సహించేలాగా మేలు చేసినట్లుగా చూస్తున్నాం. యెహోవా చేసిన మేలుల విషయమై దావీదు కంట, సొలొమోను కంట, ఇశ్రాయేలుల ప్రజల కంట, దావీదుకే కాదు, తన కుమారుడికే కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మేలు చేసినట్లుగా చూస్తున్నాం. వారు ఉత్సాహమునుందారంట. నీవు కూడా నీ మనసులో ఉత్సహించునంతగా దేవుడు నీకు మేలులు చేయునుగాక. మనసులో ఉల్లసిస్తున్నావా? కృంగిపోతున్నావా? విచారిస్తున్నావా? నా జీవితంలో పిల్లలే లేరని, వివాహము కాలేదని, ఉద్యోగమే లేదని, ఉన్నది చాలట్లేదని, అంతా అప్పైపోయిందని. ఇక్కడ చూస్తే సొలొమోను, దావీదును, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు యెహోవా చేసిన మేలుల విషయమై మనసునందు ఉత్సహించారంట. గొప్ప భాగ్యము. అటువంటి కృప మీకు నువ్వు చేయాలని కోరుకుంటాడు. మనోత్సాహము, మనసునందు ఉత్సహించారంట దేవుడు చేసిన మేలుని బట్టి. అవును, ఈ రోజు నుంచి నీకు అదే జరగబోతుంది. ఈ రోజు నుంచి నీ జీవితం మారబోతుంది, నీ కుటుంబం మారబోతుంది, నీ భర్త బలహీనత తొలగిపోతుంది, నీ భార్య శరీరంలో ఉన్న వ్యాధిని స్వస్థపరచబోతున్నాడు, నీ పిల్లల్ని దీవించబోతున్నాడు, నీ పితరుల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే మనం శ్రద్ధను పుచ్చుకున్న వారిగా మనం ఉండాలా, శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలా. దేవుని పట్ల, దేవుని విషయాల పట్ల. మరి ఏ రాజు అయితే, ఏ దేశంలోనే ఆ రాజు ఆ భూమి మీద శ్రద్ధ పుచ్చుకున్నప్పుడు సర్వ విషయాలకు మేలు చేస్తున్నాడంట. మనం కూడా ప్రభు విషయాలు, దేవుని విషయాల పట్ల, మందిరం పట్ల, మన కుటుంబం పట్ల కూడా, పరిచర్య పట్ల, దైవజనుల పట్ల శ్రద్ధను పుచ్చుకోవటం ఎప్పుడైతే ఆరంభిస్తామో సర్వ విషయాల్లో మనకు మేలు కలుగుట మనం చూస్తాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు మీ జీవితాల్లో మీకు కలగచేయనుగాక. మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నాయన లైవ్ చూస్తూ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారందరి జీవితంలో సర్వ విషయాలు మేలు కలగచేసి, వారి కీడులు, వారి బలహీనతలు, వారి వ్యాధులు, వారి ఇబ్బందులు యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి గడ్డ కరిగిపోనుగాక. ప్రతి బాధ యేసు నామములో, ప్రతి నొప్పి, ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోనుగాక. బలమైన మీ మంచి కార్యములు జరిగించమని, అన్ని విషయాల్లో, సర్వ విషయంలో మేలు కలగచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వారికి ఈ సందేశాన్ని పంచుకోండి. అటువంటి కృప, సమృద్ధి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.